పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు మొబైల్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు. ఈవీఎంలు మొరాయించిన ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినా పరిష్కరించేందుకు ఈసీఐఎల్కు చెందిన 40 మంది ఇంజనీర్లను అందుబాటులో ఉంచారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తితే 100 నెంబర్కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్ల వద్ద పోలీసులతో పాటు కేంద్ర సాయుధ బలగాలతో భద్రతను ఏర్పాటు చేశారు. 407 పోలింగ్ కేంద్రాల పరిసరాలతో పాటు ఇతర ప్రధాన రూట్లలో కలిపి సుమారు 800 వరకు సీసీ కెమెరాల్ని కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అసలు ఈ రోజు ఎంత శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది? థ్యాంక్ యూ సింధు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ చాలా ప్రశాంతంగా ప్రారంభమైందని చెప్పాలి. ఇప్పటికే పోలింగ్కి సంబంధించి ఓటర్లకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను కూడా సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు, వెంగళరావు నగర్లో ఉన్నటువంటి పోలింగ్ బూత్ వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. ఈ ఓటర్లంతా కూడా ఉదయాన్నే తమ ఓటుకు వినియోగించుకునేందుకు వచ్చినటువంటి దృశ్యాలన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి ఓటర్లలో యూత్ ప్రతి ఒక్కరు కూడా ముందు నుంచి చెప్తున్నారు, యూత్ అధికంగా ఓటు శాతం వినియోగించుకోవాలంటూ కూడా చెప్తున్నప్పటికీ ఎవరు కూడా పోలింగ్ బూత్లకి వచ్చి ఓటేసేటటువంటి ఇంట్రెస్ట్ ఎవరు కూడా చూపించారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి బూత్లో ఏజ్డ్ పీపుల్స్ అంతా కూడా ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ లైన్లో ఉన్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఏజ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే లేచి వారంతా కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇక్కడికి వచ్చినటువంటి దృశ్యాలను ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 407 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 407 పోలింగ్ కేంద్రాల్లో 139 ప్రాంతాల్లో దాదాపు 226 పోలింగ్ బూత్ల్లో సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ బూత్లుగా గుర్తించడం జరిగింది. అక్కడ సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ బూత్లు ఏ ఉన్నాయో అక్కడ ప్రధానంగా 8 కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి భద్రతా బలగాలను కూడా మోహరించి వారి పర్యవేక్షణలో ప్రస్తుతం ఓటింగ్ సంబంధించి పోలింగ్ సంబంధించి ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి ప్రస్తుతం మనం ఉన్నటువంటి బూత్లో చూడొచ్చు, ప్రతి ఒక్క ఓటర్ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వారికి ఇచ్చినటువంటి ఓటర్ స్లిప్ను తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల సిబ్బంది కానీ పోలీస్ సిబ్బందితో వారు చూపించిన తర్వాత తమ ఓటుకి సంబంధించినటువంటి వివరాలు, తమ ఓటు ఎక్కడ ఉందనేటటువంటి వివరాలని అడిగి తెలుసుకున్న తర్వాత లోనికి వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు పోలీసు భద్రత నడుమ పోలింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి డ్రోన్లతో కూడుకున్నటువంటి భద్రత అదేవిధంగా పర్యవేక్షణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు ఈ ఒక్క నియోజకవర్గంలోనే 2000 సిబ్బంది, ఎన్నికల సిబ్బందితో పాటు 2000 మంది పోలీసుల భద్రత నడుమ ఈ పోలింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో 2023లో 47% పోలింగ్ శాతం నమోదైంది. ఎప్పుడు కూడా 50% నమోదైనటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎన్నికల అధికారులు కంకణం కట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి ఇప్పుడు జరిగేటటువంటి పోలింగ్ 50% పైగా కూడా నమోదు కావాలి. ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ బూతులకి తీసుకురావడమే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు సైతం చేపట్టడం జరిగింది. దాదాపు 4 లక్షలకు పైగా కూడా 4,13,00,000కు పైగా కూడా ఓటర్లు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేస్తున్నారు. ఈసారి అయినా సరే 50%కి మించి పోలింగ్ నమోదవుతుందా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ప్రైవేట్ కంపెనీలు అన్నిటికీ కూడా హాలిడే ఇవ్వాలి. ఎవరైతే నియోజకవర్గంలో ఓటేస్తారో వారందరికీ కూడా ఆ కంపెనీలు హాలిడే ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో యూత్ అంతా కూడా పోలింగ్ బూత్ల వైపు నడుస్తుందా, వారంతా కూడా ఓటు హక్కు వినియోగించుకుంటారా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే ఉదయం 7 గంటలకే ఆ ఏజ్కి సంబంధించినటువంటి ఓల్డ్ ఏజ్ పీపుల్స్ అంతా కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా యూత్కి సంబంధించినటువంటి ఒకరిద్దరు మినహా ఎవరు కూడా పోలింగ్ బూత్ల వైపు రానటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పోలింగ్ పర్సంటేజ్ ఏ విధంగా ఉండబోతుంది అన్నది మాత్రం ఆసక్తికరంగా మారబోతుందని చెప్పాలి. సింధు. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.